1,77,127,070 గంటలు అంటే ఎన్ని సెకండ్లు దేవుడు నీ జీవితంలో ఉంచి ఉన్నాడో ఇతను ఆలోచించాను. అయితే ఈ 2022 సంవత్సరంలో యేసు ప్రభువారే మనల్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇన్ని గంటలు, ఇన్ని మాసాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు ఆయనే మనం ముందుకు నడిపిస్తాడు. ముందుకు నడిపించడమే కాకుండా మనం వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన మనతో వచ్చి ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. దేవాతి దేవుడు గిలాదు కాపురస్తుడైనటువంటి తిష్బీయుడైనటువంటి ఏలియాని పిలిచి ఒక మాట అంటూ ఉన్నాడు. ఏలియాను నా పరిచర్యలోకి రమ్మని చెప్పాడు. ఆయన పరిచర్యలోకి ప్రవేశపెట్టినటువంటి వాడు దేవుడే ఏలియా. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఒక చీకటితో నిండిపోయి ఉన్నది, అగాధములో నిండిపోయి ఉన్నది. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించడం ప్రారంభించారు. అంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏలియాని పిలిచి దేవుడు పరిచర్యను అప్పచెబుతూ ఉన్నాడు. అలాంటి రోజుల్లో ఏలియాని ఎప్పుడైతే దేవుడు ప్రవేశపెట్టాడో ఆ ప్రవేశపెట్టినప్పటి నుంచి దేవుడు ఏలియాను ముందుకు తీసుకుని వెళ్ళడం ప్రారంభించాడు. ఆమేన్. ఎందుకంటే ప్రవేశపెట్టినటువంటి ఆయనే కాబట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఆయన. 2021 సంవత్సరంలో ఎన్నో మరణపు టంచుల్లోకి వెళ్ళినటువంటి మనం కరోనా ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి స్థలాన్ని తలుపు తట్టింది. మన ఇంటికి రాకుండా ప్రతి తలుపుని తట్టి మన దగ్గరకు వచ్చేసరికి మౌనంగా ఉంది అంటే కేవలం అది దేవుని యొక్క కృప ఉంది. ఆమేన్. ఆ రోజు మనల్ని బ్రతికించినటువంటి ఆయన ఈ రోజు 2022 సంవత్సరం ముందుకు నడిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు దయచేసి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన ఆరాధనలో, ఈ 2022లో అడుగు పెట్టలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు, భార్యను పోగొట్టుకున్న వారు, భర్తను పోగొట్టుకున్న వారు, బిడ్డల్ని కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ అలాంటి అపాయం ఏది కూడా మన దగ్గరకు రానివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్షణ కవచాలను మనకు ధరింపజేసి కాపాడుకుంటూ వచ్చాడు. ఆమేన్. 2021 సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవుడు 2022లోకి మనల్ని ప్రవేశపెట్టాడు. ఆమేన్. ఆనాడు ఎలాగైతే ఏలియాని ప్రవేశపెట్టి ఆయన పరిచర్యలో ముందుకు నడిపించాడో ఇక్కడ ఉన్నటువంటి మీరందరినీ కూడా దేవుడు అలా నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. యెషయా ఎప్పుడైతే దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. రాజు దగ్గర సవాళ్ళు ఎదుర్కొన్నాడు. దేవుడు రాజు దగ్గర విజయాన్ని ఇచ్చి ఆయన ముందుకు నడిపించాడు. కేనీతు వాంగు దగ్గర సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఆయనకు విజయాన్ని ఇచ్చి ముందుకు సాగనంపాడు. సారెపేత అనే ఊరిలో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఆయనకు విజయాన్ని ఇచ్చి ముందుకు సాగనంపాడు. కర్మేలు పర్వతం దగ్గర సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఎంతమందిని? అరణ్యములు ఎంతమందిని చంపాడు ఆయన? 450 మంది బయలు ప్రవక్తలకు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ 450 మంది బయలు ప్రవక్తలతో కూడా ఆయన విజయాన్ని ఇచ్చాడు. ముందుకు సాగనంపాడు. హల్లెలూయా. ఆయనను అలా ముందుకు నడిపించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆనాడు ఏలియాను ముందుకు నడిపించిన దేవుడే కాబట్టి ఈ రోజు కూడా మీకు జీవం ఇచ్చి 2022లో అడుగు పెట్టేటట్టు కృపను దయచేసింది కూడా ఆ దేవుడే. ఆనాడు ఏలియాను నడిపించిన దేవుడు ఈ రోజు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజు సజీవంగా మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నామంటే మన తల్లిదండ్రుల యొక్క కృప గొప్పతనమో కాదు, కానీ దేవాతి దేవుడు అయి ఉన్నటువంటి యేసు ప్రభువు యొక్క కృప వలనే మనం ఈ రోజు ఆయన సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థించగలుగుతూ ఉన్నాం. ఆమేన్. ఈ రోజు అలాంటి సవాళ్ళు ఎన్నో ఉండొచ్చు. మన కుటుంబాలలో వివాహాల గురించే కావచ్చు, చదువుల గురించే కావచ్చు, ఉద్యోగాల గురించే కావచ్చు, ఆరోగ్యం గురించే కావచ్చు. అలాంటి బలహీనత ఏదున్నా 2021 గడిచిపోయిందని బాధపడుతున్నావేమో, వాటన్నింటి మీద 2022 సంవత్సరంలో దేవుడు నీకు విజయాన్ని సాధించబోతున్నాడు. అయ్యా నా బిడ్డకి ఇంకా వివాహం కాలేదు, ఇదో 2021 సంవత్సరం కూడా అయిపోయింది, 2022 కూడా ప్రారంభమైంది, ఇంకెప్పుడో అనుకుంటున్నావేమో. 2022లో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. 2022లో నిన్ను దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. కాబట్టి అలాంటి కృప మన మీద ఉంది కాబట్టి దేవుడు గొప్పకరమైనటువంటి వాగ్దానాన్ని మనకు దేవుడు దయచేశాడు. ప్రతి స్థలములోను అక్కడ ఇక్కడ ప్రతి స్థలములో నువ్వు ఎక్కడికి వెళితే ఆ స్థలం ఆశీర్వదించబడద్దు. నువ్వు ఎవరింటికి వెళితే ఆ ఇల్లు ఆశీర్వదించబడద్దు. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్తే ఆ ఉద్యోగులు ఆశీర్వదించబడతారు. నువ్వు ఎవరికైతే మాట్లాడుతూ వారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే అలాంటి కృప ఈ 2022 సంవత్సరంలో దేవుడు నీకు దయచేసి ఉన్నాడు. ఎందుకంటే ఏలియాను ప్రవేశపెట్టిన వాడే నిన్ను కూడా ప్రవేశపెట్టాడు. మనం నమ్మాలి.
చాలాసార్లు మనం అనుకుంటుంటాం, దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చానన్నాడు, ఆశీర్వాదాలే ఇంకా రాలేదు, ఆశీర్వాదాలే ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఆశీర్వాదాలు అనేవి నీకు అవసరమైనంత మాత్రమే వస్తాయి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసం ఎంత తూకం ఉందో ఆ తూకాన్ని బట్టి మాత్రమే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనం ఆరాధన అయిపోయిన తర్వాత మీరు బెంగళూరు వెళ్ళాలనుకున్నారు. బెంగళూరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆరాధన అయిపోయింది. బెంగళూరు వెళ్ళాలనుకున్నటువంటి మీరు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. అయ్య గారు, మేము బెంగళూరు వెళ్ళాలనుకుంటూ ఉన్నాం, కాబట్టి మీరు మాకు ప్రార్థన చేసినట్లయితే మేము బయలుదేరుతాము. మేము వచ్చాము, బెంగళూరు ఈ టైంలో కారులో బయలుదేరుతారు, కారు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాం. మీరు బయలుదేరలేదు. ఎందుకు బయలుదేరలేదు అంటున్నాం. కారు ఆన్ చేసిన వెంటనే ఏం వెలుగుతాయి? లైట్లు వెలుగుతాయి. లైట్లు వేశారు. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఆ లైట్ వెలుతురు కనబడతా ఉంది. అయ్యా, నాకు ఇక్కడ నుంచి ఆ లైట్ వెలుతురు చివరి దాకా కనబడతా ఉంది, నాకు బెంగళూరు వరకు కనపడితే కానీ నేను ప్రయాణం చేయనంటే కుదరదు. 2022 కాదు, 2099 సంవత్సరం వచ్చినా కూడా నీకు చెన్నై నుంచి బెంగళూరు అంత దూరం లైట్లు కనపడవు. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా లైట్ కనపడుతుంది. ఆ టర్న్ అవుతుంటే దానికి అవసరమైనంత దూరం లైట్ కనపడుతుంటుంది. దానికి అవసరమైన అంటే ఎక్కడికి వెళ్ళాలో, శ్రీపెరంబత్తూరు కానీ, వెల్లూరు కానీ, రాణిపేట కానీ, అన్ని అంటే 1 by 1 అంటే దేవుడు కూడా నేను ఇలాంటి ఆశీర్వాదం ఇస్తేనే నీ మందిరానికి నేను వస్తాను, నేను ఇలాంటి ఆశీర్వాదం పొందితేనే నేను ఆశీర్వాదం పొందినట్టు, నా జీవితంలో ఈ కార్యము జరిగితేనే నేను దేవుడు అనేవాడిని నమ్ముతానంటే అది ఇప్పటికీ అలా జరగడం అసాధ్యం. నీకు ఆ సమయానికి ఏది కావాలో, ఆ సమయంలో నీకు ఎంత అవసరమో, నీకు అప్పటికి ఏ కొరత ఉందో దాన్ని మాత్రం తప్పక దేవుడు తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంత దూరం ఒక్కసారి నువ్వు కావాలనుకున్నప్పుడు అది ఎలాగైతే జరగదో, ఒక్కసారిగా నువ్వు గొప్పదాన్ని కోరుకున్నా కూడా అది కూడా జరగదు. ఎందుకంటే దేవుడు నీకు ఏ సమయంలో ఏది కావాలో దాన్ని దయచేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన ఈరోజు చాలా చక్కగా చెప్పాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చాలా గొప్ప మాట. మనం ఒక స్థలానికి వెళుతూ ఉన్నాం. ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు మనమే అనుకోవాలి, నేను ఈ స్థలానికి వెళుతూ ఉన్నాను కాబట్టి ఈ స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు, నేను వీరింటికి వెళుతూ ఉన్నాను కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆ ఇంటిని, ఆ కాన్ఫిడెంట్ మీకు రావాలి, ఆ నమ్మకం మీ మీద మీకు రావాలి. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అబద్ధాలు చెప్పేవాడా? నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకోవడం అసాధ్యం. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. అలాంటి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చిన నమ్మదగినటువంటి దేవుడు, ఒక వాగ్దానాన్ని మనకు దేవుడు దయచేశాడంటే ఆ వాగ్దానాన్ని తప్పకుండా జీవితం నెరవేరుస్తానని నీకు నమ్మకం ఉండాలి. ఏంటి ఆ నమ్మకం అంటే, అయ్యా నేను వెళ్ళి ప్రతి స్థలాన్ని నువ్వు స్థలంలో ఆశీర్వదిస్తానన్నా, కాబట్టి నేను ఫలాని స్థలానికి వెళుతూ ఉన్నాను, ఫలాని కుటుంబం దగ్గరికి వెళుతూ ఉన్నాను, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళటం ద్వారా నేను మాత్రమే ఆశీర్వదించబడటం కాదు, కానీ నేను వెళ్ళిన స్థలంలో ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. 2021 వరకు ఉన్నటువంటి అవమానాలన్నీ కూడా నీకేమైపోతాయి తెలుసా? ఘనముగా ఎంచబడతాయి. ఆమేన్. ఘనముగా ఎంచబడతాయి. కొంతమంది ఎదురు వస్తే ఎందుకు వచ్చిందో ఎదురు అనుకుంటారు, ఎందుకు వచ్చింది. కొంతమంది మన ఇంటికి వస్తూ ఉంటారు, అయ్యో ఇప్పుడే వస్తుంది అనుకుంటా ఉంటారు. అలాంటి లిస్టులో మనం కూడా ఉన్నామేమో, మనల్ని కూడా అనుకుంటూ ఉన్నారేమో. వీడు తగులుకుంటే జలగ తగులుకున్నట్టు మాట్లాడుతూనే ఉంటాడు అనుకునే వాళ్ళు ఉన్నారేమో. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఆయనతో మాట్లాడితే నాకు ఆశీర్వాదం వస్తుంది, ఆయనతో మాట్లాడితే నా మనసు కొంచెం నెమ్మది వస్తుంది. ఆ సహోదరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మా ఇంటిలో ఒక వెలుగు వెలుగుతుందనే నమ్మకాన్ని దేవుని బిడ్డలైనట్టు మనమందరము కూడా కలిగి ఉండాలి. కలిగి ఉండాలి అంటే మనం ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. మన పరిశుద్ధ లేఖనాలు చదువుకుంటూ వస్తే దేవునికి కనపడకుండా దాక్కోవాలని ఒక అతను అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్న వ్యక్తి ఎవరు? యోనా. అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్నా కూడా దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడు. అలాగా మనం దాక్కునే వారిగా కాకుండా దేవుడు ఎదుట నిలబడే వారిగా ఉండాలి. ఆమేన్. దేవుడు ఎదుట నిలబడే వారిగా ఉండాలి అంటే మొదట నీ విశ్వాసం మీద నీకు నమ్మకం ఉండాలి, నీ ప్రార్థన మీద నమ్మకం ఉండాలి, నువ్వు స్తుతిస్తున్నాడు స్తుతి మీద నీకు నమ్మకం ఉండాలి. నేను చేసే ప్రార్థన యథార్థమైన ప్రార్థన, నేను చేసేటటువంటి ప్రార్థన సత్యమైన ప్రార్థన, కాబట్టి నా ప్రార్థనకి దేవుడు తప్పక జవాబునిస్తాననే నమ్మకం
నీ ప్రార్థన మీద నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను చేసే ప్రార్థన మీద నాకు నమ్మకం ఉందని ఎవరు చేతులు ఎత్తండి. నేను చేసే ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది. ఆమేన్. చాలా గొప్ప స్థాయి, చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మనకు ఆ నమ్మకం ఉండాలి. ఎవరైనా సరే ఒక దాన్ని ఎక్కాలనుకున్నప్పుడు ఆ ఎక్కగలను అన్నటువంటి నమ్మకం ఉంటేనే దాన్ని ఎక్కగలం. అపనమ్మకం ఉండిందంటే కనీసం మొదటి మెట్టు కూడా మనం వేయలేదు. ఎప్పుడైతే నా ప్రార్థన నా దేవుడు వింటాడని నమ్మకం మనకు ఉంటుందో ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగినట్టే. ఈ 2022 సంవత్సరం ఈ మొదటి ఆరాధన, మొదటి సమయంలో ఇక్కడ కూడుకొని దేవుని ఆరాధిస్తున్నట్టు మనమందరం కూడా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో ఒక నెరవేర్పుల గురించి మనం ఇప్పుడు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక దాన్ని దయచేస్తాడు. ఆమేన్. దయచేయాలి అన్న, నెరవేర్చాలి అన్న కొన్ని కార్యాలు. యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున నేను ప్రభువును యెషయా జీవితంలో ఎప్పుడు చూశాడంట దేవుణ్ణి? ఎప్పుడు చూశాడు దేవుణ్ణి? రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీలో ఎవరిని రాజుగా అనుకుంటూ ఉన్నాం? మనం పాట పాడుతుంటాం, రాజులకు రాజు అయినటువంటి నా యేసయ్య. అది పాట వరకే ఉందా? మన జీవితంలో కూడా ఉందా? ఈరోజు కొన్నిసార్లు కొంతమందికి వారి డబ్బే వారికి రాజు, వారి ఆస్తి వారికి రాజు, వారి ఉద్యోగం వారికి రాజు, వారి వ్యాపారం వారికి రాజు, వారి గొప్పతనం వారికి రాజు. నేనే కింగ్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యెషయా భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు, ఉజ్జియా రాజు మృతి పొందిన తర్వాతనే నేను దేవుడిని చూడగలిగాను. ఈరోజు చెబుతూ ఉన్నాను, నీ దగ్గర ఏ విషయాన్ని బట్టి అయితే ఫలానా విషయం నా దగ్గర ఉంది, నేనే రాజు అని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ రాజు అనేటువంటి మాట నీ జీవితం మృతి పొందితేనే నువ్వు దేవుడిని చూడగలవు. కొంతమందికి కొన్ని గర్వాలు ఉంటాయి. కొంతమందికి నాకు వ్యాపారం ఉంది కాబట్టి నేను ఇంకొక సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు మనుషుల సహాయం అవసరం లేకపోయినా దేవుని సహాయం మాత్రం అవసరం. మనం దేవుని పని కంటే మనం కొన్నిసార్లు మన సొంత పని నిమిత్తం పరుగులు తీస్తూ ఉంటాం. ఎందుకంటే మన సొంత పని మనకు రాజుగా ఉంటుంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు దేవుడిని చూడాలి అంటే ఆ రాజు స్థానంలో ఉన్నటువంటి నీ వ్యక్తిగత శారీరకమైనటువంటి లోకానుసారమైనటువంటివి మరణించినప్పుడే నువ్వు దేవుడిని చూడాలి. నువ్వు దేవుడిని చూడాలి అంటే నువ్వు ఏదైతే రాజుగా ఉంచుకొని ఉన్నావో ఆ రాజుగా ఉన్నదాన్ని ఈ రోజే నువ్వేం చేయాలి? నీ జీవితంలో మృతి పొందింప చేయాలి. నీ జీవితంలో మృతి పొందింపగా చేయాలి. ఎప్పుడైతే నీకున్నటువంటి ఆ రాజు స్థానంలో ఏదైతే ఉందో అది మృతి పొందిన క్షణమే నువ్వు దేవుడిని చూస్తావు. ఆమేన్. యెషయా అదే అన్నాడు, ఉజ్జియా మృతి పొందిన తర్వాతనే నేనేం చేశాను? ప్రభువును చూసిందని. హల్లెలూయా. మీలో దేవుడితో మాట్లాడిన అనుభవం ఎంతమందికి ఉంది? అయ్యా నా ప్రభుత్వం నేను మాట్లాడాను, లేదా ఆయన స్వరం నేను విన్నాను. ఎవరో మాట్లాడాలి. మరి మనం అప్పుడప్పుడు అంటాం, అయ్యా నువ్వు మాట్లాడే దేవుడివి. మాట్లాడే దేవుడు అన్నప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన ఇంతసేపు నువ్వు 30 సంవత్సరాలు బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాలు మందిరానికి రావసాగి 2021 సంవత్సరం అయిపోయి 2022 సంవత్సరంలో నువ్వు అడుగు పెడతా ఉన్నావు. మరి ఈ 30-35 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి దేవుని కొరకు నువ్వు ఎందుకు వచ్చావు మందిరానికి? హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడే. నువ్వు మాట్లాడాలని ఆశపడి ఒక్కసారి ప్రార్థన చేయి. ఆయన స్వరం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు, ఆయన తప్పక నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు. ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నావు దేవుడితో అంటే, నీకు ఎవరైతే రాజుగారు నువ్వు అనుకుని ఈ లోకంలో జీవిస్తున్నావో ఆ రాజు స్థానంలో ఉన్నటువంటి కార్యాలు ఏం చేస్తున్నాయంటే నీకు ప్రార్థించడానికి సమయాన్ని ఉంచడం లేదు. దేవుని వాక్యాన్ని చదవడానికి నీకు సమయాన్ని ఉంచడం లేదు. రేపు మాపు చనిపోయే వ్యక్తులు కూడా రిమోట్ చేతిలో పెట్టుకుని కూర్చునే రోజులు వచ్చాయి. చాలా స్పీడ్గా ఉన్నాయి. నేను గడిచిన దినాల్లో చెప్పాను, ఈ కాలం ఎంత ఎలాగుంది 2G అయిపోయింది, మళ్ళా 3G అయిపోయింది, మళ్ళా 4G అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఆ టన్నెలకి పని అయిపోవాలి. అంత స్పీడ్గా ఉన్నాయి రోజు.
అలాంటి స్పీడ్గా ఉన్నటువంటి దినాల్లో మనకు ప్రార్థించడానికి సమయం దొరకటం లేదు, దేవుని వాక్యాన్ని చదవడానికి మనకు సమయం దొరకటం లేదు. కానీ ప్రభు అంటాడు, నువ్వు అలా అంటే ఎప్పుడైతే నువ్వు పని అయిపోవాలనుకున్నావో నువ్వు అలా అనగానే ఈ లోకాన్ని విడిచిపోయే రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే మనం స్పీడ్కి అలవాటు పడిపోయాం. మన స్పీడ్ చాలా మంది దేవుని వాక్యాన్ని చదవడానికి బదులు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇంటూ ఉన్న చెవులలో పెట్టుకున్నాను. కానీ అది కాదు. ప్రభువు ఆయన వరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించి మోకరించి ప్రార్థన చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆయన కొరకు ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తావో ఖచ్చితంగా ఆ సమయాన్ని దేవుడి దృష్టిలో ఆయన రాసి పెట్టుకుని ఉంటాడు. ఆయన దగ్గర నువ్వు గడిపిన ప్రతి సమయానికి ఆయన తప్పగా నీకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేసేవాడు ఉన్నాడు. ఆమేన్. చెప్పబడినటువంటి ప్రతి సాక్ష్యం అమూల్యమైనటువంటి సాక్ష్యం. చెప్పబడినటువంటి ప్రతి సాక్ష్యం ఉదయం ఆ బిడ్డను చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. కరెక్ట్, అసలు ఆ పిల్లవాడు మన మధ్యలో ఈరోజు కూర్చొని ఉండేవాడేనా అసలు అనుకుంటే ఎంత బాధ. కానీ కృపగల దేవుడు. ఆమేన్. ఆ ఇంటిలో పెద్దవారు ఎవరు లేరు. ఒక ప్రాణాన్ని కాపాడటం మాత్రమే కాకుండా ఒక ఇంటి మీదకి రావాల్సిన నిందను కూడా దేవుడు ఏం చేశాడు? ఒక ప్రాణాన్ని కాపాడటం మాత్రమే కాకుండా ఒక ఇంటి మీదకి రావాల్సినటువంటి నిందను కూడా దేవుడు ఏం చేశాడు? అలాంటి గొప్ప కృప కలిగినటువంటి ఆ నిందను తీసివేయడానికి గల కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు ఈ మధ్య కాలంలో వారి ప్రవర్తనలో, వారి మాటల్లో, వారి ఆలోచన అన్నింటిలో దేవునికి ప్రాముఖ్యత నిలబట్టి దేవుని సన్నిధిలో విరివిగా వాళ్ళు కలుసుకోవటాన్ని బట్టి దేవుడు ఏం చేశారంటే వారి ఎడల దయ చూపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే సహోదరు అమలు మేరీ కూడా చెబుతూ వాకి సాక్షి చెప్పింది, నా భర్త కూడా ఆయన మారాడు కాబట్టి ఆయన కూర్చోమన్నారు. హల్లెలూయా. అవునా కదా? ఒకసారి అందరం హల్లెలూయా చూద్దాం. మారినటువంటి వ్యక్తి కింద ఉంటాడు. మారినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఎందుకంటే ఈ మాటలు కూడా చెవిలో పడటం వారికి ఇష్టం. ఆయన ఆ స్థలంలో ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? మారాడు. ఆమేన్. ప్రతి సాక్ష్యం విలువైన సాక్ష్యం. ప్రతి సాక్ష్యం అనితమ్మ చెప్పింది ప్రాబ్లం. నేనే అడిగాను సహోదరు ఆలస్యం మా అనితమ్మ ఒకసారి ఫోన్ చేయండి. దేవుడు ఏది మరుగు చేయడు. చెప్తాం, దేవుడు నీకున్న ప్రతి దాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకున్న ప్రతి దాన్ని తీసుకొస్తాడు. అలాంటి కృపగల దేవుడిని మనం నమ్మి ఉన్నాం కాబట్టి ఈసారి ఇచ్చినటువంటి వాగ్దాన్ని ప్రతి ఒక్కరి జీవితం నెరవేరుస్తున్న నమ్మకం నాకు. గడిచిన సంవత్సరం ఎవరెవరికైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. కానీ కొన్నిసార్లు మనం తెలియక మనకై మనం పొరపాటు చేసుకుని ఇబ్బందులు పడి ఉండొచ్చాము. కానీ దేవుడు మాత్రం ఇబ్బంది పెట్టే దేవుడు కానే కాదు. ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమె ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేని 80 సంవత్సరాల వయసులో తీసుకొచ్చి ఇంతమంది జనాన్ని నడిపించిన దేవుడు చెప్పేవాడు. ఎక్కడో గొర్రెల దగ్గర కాపలా కాస్తున్న దావీదును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించేవాడు కాదు. ఎక్కడో చనిపోవాల్సిన యేసేపును తీసుకెళ్లి 2 దేశాలకు ఆహారాన్ని పెట్టేటటువంటి ప్రధానమంత్రిగా చేసేవాడు కాదు. ఈరోజు ఒక వ్యక్తికి ప్రాణాన్ని ఇచ్చాను అంటే ఆ వ్యక్తి అట్లా దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ఈరోజు యేసేపు ఆ రోజు కానీ అమ్మబడకుండా ఉంటే, బ్రతికించకుండా ఉంటే, బ్రతకకుండా ఉంటే 2 దేశాలకు ఆహారం కొరత అయిపోయి ఉండేది. ఈరోజు దేవుడు నిన్ను 2022 సంవత్సరంలో సజీవముగా నిలిపి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయటం మాత్రమే కాదు, నీ ద్వారా ఇంకెంతో మందిని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఒకటి నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి అంటే మన ప్రార్థన ఫలం ఎంత ఉంది. క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వారందరూ కూడా క్రైస్తవులు కాదు. నువ్వు బట్టల షాప్కి వెళ్ళావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఒక బట్టల షాప్కి వెళ్ళావు. బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత నువ్వేం చూస్తావంటే బట్టలు పట్టుకుని ఇలాగా అంటావా అన్నమా? బట్టలు పట్టుకుని ఇలాగ. ఎందుకని? అది న్యాయమైందా కాదా? అన్నా ఇంకొంచెం బెస్ట్గా ఉండొచ్చు, డబ్బులైనా పర్వాలేదు.
రేట్ ఎక్కువైనా పర్వాలేదు, నువ్వేం కోరుకుంటున్నావు? క్వాలిటీ కోరుకుంటున్నావు. దేవుని సన్నిధిలో ఆ క్వాలిటీ మనకుందా? నువ్వు వేసుకున్న వస్త్రానికి క్వాలిటీ చూస్తున్నావు, నువ్వు తాగే నీళ్ళని క్వాలిటీ చూస్తున్నావు, నువ్వు తినే ఆహారాన్ని క్వాలిటీ చూస్తున్నావు, నువ్వు వెళ్ళే స్థలాన్ని క్వాలిటీ చూస్తున్నావు, నువ్వు కూర్చునే కుర్చీని కూడా క్వాలిటీ చూస్తున్నావు. చివరికి నీ బట్టల మురికి నీ పోగొట్టే సర్పు సోపు కూడా నువ్వేం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? మరి దేవుని సన్నిధిలో నేను అలాంటి క్వాలిటీగా ఉండాలని మనం ఇప్పుడు ఆలోచించామా? నా బిడ్డ నా క్వాలిటీతో జీవించాలి, లేదా నా భార్య అలాంటి క్వాలిటీ కలిగి ఉండాలి, నా భర్త అలాంటి క్వాలిటీగా ఉండాలని. మా భర్త ఈ బట్టలు వేసుకుంటే ఎలా ఉండాలంట? తెల్లగా ఉండాలి. ఎలాగ ఉండాలి? తెల్లగా ఉండాలి. ఆ యొక్క మరక పొయ్యే వరకు, మరక ఏం ప్రభా, మరక పొయ్యే వరకు ఏం చేస్తాం? మిషన్లు వేసి దుద్దుతాం. ఎప్పుడైనా సరే అలాంటి మరకలు లేనటువంటి స్థితిలో నా భర్త దేవుని మందిలో కూర్చోవాలని ప్రార్థన చేశాను. నా భార్యకు ఒక మంచి వస్త్రం బట్టలు తీసుకెళ్ళి ఇవ్వాలని భర్త ఆశపడతాను. నా భార్యకి నా కుటుంబానికి అలాంటి మంచి వస్త్రం తీసిస్తే సంవత్సరం అలా కాకుండా దేవుని మందిలో గొప్ప ఆశీర్వాదాలు నా కుటుంబానికి తీసుకొచ్చి ఇవ్వాలని ఒక భర్త స్థానంలో నిలబడి ఒక యజమానుడికి ఎప్పుడైనా మనం ఆలోచించుంటామా? ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే, మనం ఇప్పుడు 2022 ప్రారంభ దశలో ఉన్నాం. ఈ ప్రారంభ దశలో ఒకసారి మనల్ని మనం నెమరు వేసుకుంటే ఈ ప్రారంభ దశలోనే మన కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంది. హల్లెలూయా! మన కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంది. నేను ఉదయం చెప్పాను. ఏం చెప్పాను ఉదయం? మన చూపు ప్రతి స్థలానికి వెళ్తుంది. మన చూపు ప్రతి స్థలానికి వెళ్తుంది. చూపు వెళ్ళిన ప్రతి స్థలానికి మనస్సు అనేది వెళ్ళకూడదు. చూపు వెళ్ళిన ప్రతి స్థలానికి మనస్సు వెళ్ళకూడదు. మనస్సు వెళ్ళిన ప్రతి స్థలం దగ్గరికి మనిషి వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఒకదాని ఒకటి జరుగుతాయో ఆటోమేటిక్ అక్కడ పాపం అనేది ఉద్భవించుతూ ఉంది. పాపానికి తావు లేకుండా ఉండాలి అంటే చూపును వదిలేసేయాలి, మనసును వదిలేసేయాలి. మనిషి ఏమో దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకంటాడు, నీ కుడి కన్ను అభ్యంతరపరచినలా దాన్ని ఏమంటాడు? తీసి. చిన్న చట్టాలు వాటి ఉంటే మనం తీసివేయలేం. కన్నును మనం తీసేయగలమా? కన్నును తీసివేయమంటే కన్ను తీసి పారేయమంటే ఆ కంటితో నువ్వు చూస్తున్నటువంటి చూపులో ఏదైనా నీకు అభ్యంతరం అనిపిస్తే, అయ్యో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం ఏదో తెలియని రీతిలో చూస్తాం, అయ్యో పొరపాటుగా చూసేనే అనిపిస్తుంది. పొరపాటుగా చూసేనే అనిపించే రాక్షణమే మళ్ళీ 2 రోజుల తర్వాత అదే నీకు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి అది పొరపాటు అనుకున్న తర్వాత మనం మళ్ళా దాని వైపుకి వెళ్ళకూడదు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవుని యొక్క జీవితానికి. ఆమేన్. యెషయా పుస్తకంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా దేవుడు రాస్తున్నాడు. కొంతమంది విశ్వాసులు ఎప్పుడు వారి పిల్లలు ఏమంటారంట? ఎప్పుడు శాపగ్రస్త మాటలే మాట్లాడుతూ ఉంటారంట. ఎప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారంట? శాపగ్రస్తమైన మాటలు. ఒక 2-3 తల్లులు చెప్పండి, ఏం మాట్లాడతారు? మీ బిడ్డలు కోపం వస్తే ఏమంటారు? సునీత మన బాబుని ఏమంటది? ఇంట్లో ఉండాల్సింది దేవదూతలా సైతాన్లా? రే దేవదూత అని తిట్టొచ్చుగా, దేవదూత అని తిట్టొచ్చు కదా. సైతానా అని తిడుతుందంటే వాళ్ళకంటే ఆ పెద్ద సైతాన్. ఎందుకంటే ఆ సైతాన్ అయితేనే సైతాన్ని పిలుస్తుంది, దేవదూత అయితే ఎవరిని పిలుస్తుంది? దేవదూతనే పిలుస్తుంది. ఈ క్షణం నుంచి అయినా మన బిడ్డల్ని తిట్టేటప్పుడు కూడా మంచి పదాలతో తిట్టాలి. హల్లెలూయా! నువ్వు బండోడివి, నువ్వు మొండోడివి, నువ్వు పనికిరావు, నీ బతుకంతే, నీ జీవితం అంతే. వాడు మొండోడు అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ మనిషి నీ బిడ్డను తిట్టినా కూడా అది జరగదు కానీ తల్లిదండ్రి కన్నటువంటి తల్లిదండ్రులు ఒక మాట నోరు సరే అన్నారంటే దేవుడు పైన ఆమెను అంటాడు. అంతే. పైన ఏమంటాడు దేవుడు? దేవుని దగ్గర ఆ మాట. ఎందుకంటే అమ్మ నువ్వే ఒకసారి అన్నావు నీ బిడ్డను బండోడు అని, అందుకే వాడు బండోడులాగా అయ్యాడు. అలా అనుకో. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా నేను మాత్రమే కాదు నా బిడ్డలకు కూడా, ఈ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. ఆమేన్. ఈ 2022 సంవత్సరం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో,
నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నువ్వు ఆశీర్వదించబడతావని మీరు ఏదైతే చెప్పారో, నేను మాత్రమే కాదు, నా భర్త మాత్రమే కాదు, నా భార్య మాత్రమే కాదు, మా బిడ్డలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. కొంతమంది పిల్లలు కొన్ని ఇళ్ళకి వెళ్తే రేపు పో 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 అని తరుముకుంటా ఉంటారు. ఎందుకని గోల చేస్తారు. అదే నీ బిడ్డ వెళ్తే ఆ ఇంటికి ఆశీర్వాదం అని తెలిసిందనుకో, నీకు తెలియకుండా కూడా వాళ్ళు పిలుచుకెళ్ళి ఇంట్లో కూర్చొని పెట్టుకుంటారు. సంతోషం లాంటి వాళ్ళు అయితే తీసుకెళ్ళి కూర్చొని పెడతా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా దేవుడు మంచిగా సృష్టించాడు, దేవుడు మంచి కార్యాలే సృష్టించాడు. అందుకే మనకంటే ముందు మనకు అవసరమైన వాటన్నింటినీ దేవుడు సృష్టించాడు. మనకి ఏది అవసరమో ఉదయం చదివిన వాక్య భాగంలో సృష్టించబడిన వాటన్నింటిలో కన్నా మనం ఎలా ఉండాలంట, ప్రథమముగా ఉండాలని దేవుడు మనం సృష్టించాలంట. ఈరోజు నీ బిడ్డల పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉండు. ఉన్నటువంటి వారందరికంటే కూడా నా బిడ్డలు ముందుగా ఉండాలి, జ్యేష్ఠుడిగా ఉండాలి, ప్రథముడిగా ఉండాలి. నా భార్య స్త్రీల సహవాసంలో వచ్చినట్టు మందిరంలో ప్రథముగా పాటలు పాడేదిగా ఉండాలి, ప్రథముగా ఆరాధించేదిగా ఉండాలి. అలాగే నా భర్త, అలాగే నా తమ్ముడు, అంటే నీకు ఏ బంధువు అయితే ఉన్నాడో ఆ బంధువులు బట్టి వాళ్ళంటే ఆలోచనలు కలిగి ముందుండాలని నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో, అతను ముందు ఉండటమే కాదు, ఆమె ముందు ఉండటమే కాదు, వారికంటే ముందు నువ్వు కూడా ఉంటావు. దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. అంటే ఒకరు బాగుండాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వారితో కలిపి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని, అలాంటి వాగ్దాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. మనం ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రతిదీ దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళితే తప్ప అది ఆలోచనే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆశీర్వదించబడటం అసాధ్యం. ఈరోజు పురుషులు మాత్రం 5,000 మంది ఉండగా, ఇప్పుడు పురుషులు ఎక్కడ ఉన్నారు? అంతటి డబ్బులు ఇక్కడ స్త్రీలు. అప్పుడు స్త్రీలను లెక్కించడం కష్టమని పురుషులు లెక్కించడం. పురుషులే 5,000 మంది ఉండగా స్త్రీలు దరిదాపు 15,000 మంది ఉంటారు. స్త్రీలు 15,000 మంది ఉంటే దాదాపు 10 నుంచి 1,200 మంది, 1000 to 1,200 మంది పిల్లలు కూడా ఉంటారు. ఆయన వాక్యం చెప్పి ఆయన దగ్గర ఉన్న పరిచయాలు చెప్పాడు వాళ్ళకి భోజనం పెట్టమని. వీళ్ళు ఏం చేశారు? ఒకరినొకరు చూసుకుని మా దగ్గర ఉందేం సార్, మా దగ్గర ఏమీ లేదు, మీరే పెట్టండి భోజనం. సరే ఏముందని ఎతుకులానగా 5,000 మంది పురుషుల్లో వెతకగా 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అది వారే పరిచర్య చేస్తుంటే 5 మంది తినేవాళ్ళు అంతే. అంతేనా? కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అది దేవుని చేతిలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా? దాని ఉదాహరణ ఏంటో తెలుసా? నీ కుటుంబం కూడా దేవుని చేతిలోకి వెళ్ళాలి, నువ్వు సంపాదించేది కూడా దేవుని చేతిలోకి వెళ్ళాలి, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని చేతిలోకి వెళ్తుందో 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలాయి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంట, ప్రభువా నా కష్టార్జితాన్ని చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా కాక, నువ్వు వేసుకుంటే చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టే ఉంటుంది. దేవుని చేతికి ఇచ్చి తీసేసుకో, దేవుని సముఖంలో పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నాకు వచ్చినటువంటి నా కష్టాన్ని తగిన ఫలితం, అయ్యా నాకు వచ్చినటువంటిది జీతం కానీ వ్యాపారంలో వచ్చిన లాభం కానీ మరి ఏదైనా సరే, ఇదిగయ్యా నీ సన్నిధిలో వచ్చి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నీ ప్రార్థన తర్వాత నేను దీన్ని ఖర్చు పెట్టుకోబోతున్నాను చెప్పు. నీకున్నటువంటి కొరతలు తీర్చడం మాత్రమే కాకుండా కొరతలు తీరగా మళ్ళా మిగులుతాయి. ఆమేన్. ఒకసారి మీకు చెప్పాను, 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 7 ఉన్నాయి. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. మరి ఎలా అయ్యాయి? అలా చెప్పాను. 5 రొట్టెలు 2 చేపలు, 7 మంది ఉన్నారు. 7 వస్తువులు ఉన్నాయి. 12 మంది శిష్యులు ఉన్నారు. 5,000 మందికి పంచాలి. 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలాలంటే 12 మంది చేతుల్లో వస్తువు ఉన్నారు. 5 రొట్టెల్ని 2 చేసి దేవుడికి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే ఫస్ట్ విరుస్తాడు. ఫస్ట్ ఏం చేస్తారు దేవుడు? ఫస్ట్ విరుస్తాడు. ఈరోజు మందిరానికి వెళ్ళిన వెంటనే నాకు ఆశీర్వాదం రావాలంటే రావు. దేవుడిని మందిరంలోకి నువ్వు ఎప్పుడు వస్తావో ఆటోమేటిక్గా సాధన అలా దేవుని దగ్గర పర్మిషన్ అడగద్ది. గొప్ప విశ్వాసంగా వచ్చింది కదా, నేను కూడా వెళ్ళి అలా కదిలించి వస్తాను. దేవుడు అసలు పోహంటాడు. దేవుడు
దేవుడు ఎప్పుడు ఏబు విషయంలో మీరు గమనిస్తే నువ్వు ఏబుని ఏమన్నా చేసుకో, కానీ అతని ఆత్మను మాత్రం నేను నీ చేతికి అప్పుడు, ఎందుకంటే ఆ ఆత్మ నాది. కానీ ఏబు స్థిరంగా ఆయన పోగొట్టుకున్న దానికి నిన్న ఆశీర్వాదాలు ఇచ్చాడంట, ఉన్నంతను ఆశీర్వాదాలు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సైతానుడు దేవుని పర్మిషన్ అడగద్ది, నేను ఒకసారి ఇల్లు వస్తాను దగ్గరికి, వద్దనేవాడు కాదు. ఎందుకంటే మన విశ్వాసం ఆయనకు తెలుసు, మన విశ్వాసం ఆయనకు తెలుసు. ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు బాబు అంటే శరత్ బాబు కొడుకుని కొట్టి ఎవరు కొడుకుని శరత్ బాబు కొడుకుని, వాడిని కట్టేసి ఎవరు కొడుకుని మళ్ళీ వేరే పేరు చెప్తే ఏం చేస్తారు, శరత్ బాబు కొడుకే. వాడిని కొట్టినా శరత్ బాబు కొడుకే. మన దగ్గరికి వచ్చి కొట్టి నువ్వు క్రైస్తవుడువా హిందువుడు అంటే ఏం చెప్తాం మనం? కాళ్ళు చేతులు కంటే రూమ్ లేసి అడుగుతారంట. ఆ విశ్వాసం అనేది మనం పరీక్షించుకోవాలి. అయ్యా నా ప్రాణం పోయినా సరే నేను నీ బిడ్డని. దేవుడికి విరిచి అలవాటు. రొట్టెలు ఆయన చేతిలోకి వచ్చిన వెంటనే రొట్టెలు విరవగా, ఒక రొట్టెలు విరిస్తే ఎన్ని ముక్కలు అవుతాయి? 2 ముక్కలు అవుతాయి. 5 రొట్టెలు విరిస్తే ఎన్ని ముక్కలు అయ్యాయి? 10 ముక్కలు అయ్యాయి. 10 మంది శిష్యులకు ఇచ్చారు. 10 మంది శిష్యులకు 10 ముక్కలు ఇస్తే ఎన్ని చేపలు ఉన్నాయి? 2 చేపలు. 2 శిష్యులకు ఇచ్చారు. 10 + 2 12. 12 మందిని పంచమన్నాడు దేవుడు ప్రార్థన చేసి. 12 మంది పంచగా ఒక్కొక్కరు ఒక గంప మిగిలిచ్చి పక్కన పెట్టారు. అయ్యా ఇది గంప మిగిలింది. అది ఆశీర్వాదమా కాదు? ఈరోజు ఎందుకు దేవుడు ఆ మాట అంటాడు? నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మొదట నువ్వు దేవుడి చేతిలో ఉండాలి. మొదట నీ కుటుంబం దేవుడి సన్నిధిలో ఉండాలి. అందుకంటాడు మోషే, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా వస్తే తప్ప నేను అసలు ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని అసలు నేను నడిపించుకొని పోనే. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. నేను 4 మాంద్యం గలవాడిని, కాబట్టి వారు నడిపించడం నాకు సాధ్యం కాదు. నాకు నీ సన్నిధి ఉంటే తప్ప అంటే దేవుడు ఒకే మాట అంటాడు, నీతో నా సన్నిధి తోడుగా వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీతో నా సన్నిధి తోడుగా వస్తుందని మోషేకి చెప్పాడో మోషేలో ధైర్యం వచ్చింది. పర్వతాలు అడ్డొచ్చాయి, దాటారు. సైన్యాలు ఎదుర్కొన్నారు, దాటారు. ప్రతి స్థలంలో విజయం సాధించడం. చివరకు సముద్రమే అడ్డొచ్చింది. చివరికి ఏమొచ్చింది? సముద్రమే అడ్డొచ్చింది. ప్రార్థన చేశారు, ప్రభువా ఇటు చూస్తే సైన్యం, ఇటు చూస్తే సముద్రం, ఎటు చూసినా మరణమే, ఎటు చూసినా మరణమే. నేను అందుకే చెప్పాను, అయ్యా నేను ఈ పని చేయనండి. నేను ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాను దేశకొచ్చి, లేనిపోటు తలకాయ పెట్టి వీళ్ళందరూ నన్ను తిరుగుతా ఉన్నారు. ప్రభువా దేవుడు ఒకే మాట, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉంది. నీ చేతిలో ఉన్న కర్రతో అన్నమన్నాడు. అంతే. ఏమైపోయింది? అది 2 బాయలు వచ్చింది. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి జనాంగం ఒక కాలిబాటలాగా దాటాలి అంటే 31 రోజు పట్టద్దండి. ఎన్ని రోజులు పట్టద్ది? 31 రోజు పట్టద్ది. కానీ ఒక రాత్రికి దాటారు వాళ్ళంతా. హల్లెలూయా. అప్పుడు ఎంత పెద్ద ఎడారి ఏర్పడి ఉంటుంది అక్కడ, ఎంత పెద్ద స్థలం ఏర్పడి ఉంది. ఈరోజు నీకున్న సమస్య ఆ సముద్రం కంటే పెద్ద సమస్య కాదు కదా. నీకుండే కష్టం సముద్రం కంటే పెద్ద కష్టం కాదు కదా. నేను ఉండేటువంటి దిగులు సముద్రం కంటే పెద్దదే కాదు కదా. సముద్రం అంత కష్టం వచ్చినా సరే దేవుడు నీ కష్టాన్ని 2 పాయలు చేసి నీకు మార్గాన్ని చూపించగలడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మకం మనకు ఉండాలి. వెళ్ళిపోతా ఉంటే ఎలీషా అంటాడు, అయ్యా నాకేంటి ఆధారం? ఇది దుప్పటి తీసి ఆయన వస్త్రములో కూడా దుప్పట్లో కూడా ఏముంది? శక్తి. హల్లెలూయా. దాన్ని తీసుకెళ్ళి నీటి మీద పట్టగానే ఏమైపోతాయి నీళ్ళు? ఒకే మాట అంటాడు యేసయ్య, నీ విశ్వాసమే స్వస్థపరచును. హల్లెలూయా. నీకు అనారోగ్యం, నీకు బాగలేదు, కాలు మొదలుకొని నెత్తి వరకు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక కష్టం, డాక్టర్స్ దగ్గర వెళ్తే ఏమీ లేదంటూ ఉన్నా, వేరే ఇతర కొంతమందికి చెప్పుకోగలిగినవి, కొంతమందికి చెప్పుకోలేనివి, అంతరంగమైనవి కూడా ఉంటాయి. కానీ ఒక మాట అంటారు దేవుడు, నీ విశ్వాసమే స్వస్థపరచు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నువ్వు మనకి చెప్పేలోపు నీకున్నటువంటి బలహీనత ఏమైపోద్ది? సమస్య పోద్ది. ఆమేన్. లేదు ఇతర కార్యాలు, నీ బిడ్డలకు వివాహం కావడం లేదా, లేదు నీకు ఉద్యోగం రావడం లేదా, అంటే కష్టపడినటువంటి ఫలితం రావడం లేదా, సరైనటువంటి పని లేదా, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే.
నువ్వు దారికి పోతా అనుకుంటావు, దారికి పోతా అనుకుంటావు. ఒకసారి నేను సింగపూర్ వెళ్ళినప్పుడు నాతో ఆదం పాస్టర్ ఇద్దరు వెళ్ళాను. ఇద్దరు వెళ్ళిన తర్వాత పడుకున్నాం. పాస్టర్ గారు నాతో అంటూ ఉన్నాడు, మధ్యాహ్నం టైంలో భోజనం చేసుకొని పడుకున్నాం పాస్టర్ గారి ఇంట్లో. సార్ మనం వచ్చి 2 రోజులు అయింది, ఈ 2 రోజులు మీటింగ్లోనే గడుపుతూ ఉన్నాం, 2 రోజులు మీటింగ్ సమయం అయిపోయింది, కనీసం మనం వచ్చినటువంటి ఛార్జీ అన్నా మనకు రావాలి కదా అంటే నేను నవ్వాను. అంటే మనం వచ్చింది కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి వచ్చాం, మళ్ళీ దాంట్లో డబ్బులు ఏంది నవ్వి వస్తూ ఉంటే ఒక విజిటింగ్ కార్డ్ నాకు అడిగింది. ఊరక అంటే సహజంగా బాగుందంటే తీసి చూసే ఇంటికి వచ్చాం. అతను అన్నాడు, ఒకసారి ఊరక మెసేజ్ పెడతాను సార్ అన్నాడు, పెట్టని చెప్పాను. అలా మెసేజ్ పెట్టాడో లేదో మరుసటి రోజు వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఇండియా నుంచి వచ్చిన అంటాడు. వాళ్ళ ఇంటికి వెళితే 46వ అంతస్తులో ఉన్నాము. ఎన్నో అంతస్తు? 46వ అంతస్తులో. వెళ్ళిన తర్వాత భోజనం సిద్ధపాటు చేసింది. ఏంటంటే నాకు పంది మాంసం నేను తినమమ్మా, వెంటనే ఏదో భోజనం పెట్టింది. తర్వాత ఆమె సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చింది, అయ్యా నాది వ్యభిచార వృత్తి, నేను వ్యభిచారంతో వ్యాపారం చేసేదాన్ని, కానీ దేవుడు నన్ను ముట్టి నేను దేవుని పరిచయం ఉంటూ ఉన్నాను. ఈరోజు నేను ఒక సాక్షిగా నిలబడి దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. నా నెంబర్ మీకు ఎలా వచ్చిందంటే, అమ్మాయి ఇది రోడ్లో దొరికిందని చూపించాను, ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇద్దరికి కానుకిచ్చి, ఇద్దరు కానుక ఇవ్వటమే కాదు, ఇద్దరికి బెడ్షీట్స్ ఇచ్చి, కొత్త షర్ట్లు ఇచ్చి, కొత్త ప్యాంట్స్ ఇచ్చి, అవన్నీ ఇస్తే వాటిని పెట్టుకొని రావడానికి బ్యాగ్ కావాలి కదా. పాస్టర్ గారు అమ్మా బ్యాగ్ లేదన్న, మళ్ళీ బ్యాగ్ ఇస్తుందమ్మా అంటే నమ్మటం మాత్రం వచ్చాను, విశ్వాసం మాత్రం వచ్చిస్తాను. దాన్ని పోయేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దానికోసం నువ్వు ఏదో ప్రయత్నం చేయాల్సిన పనిలే, దానికోసం ఏదో నువ్వు పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన పనిలే, ఏదో హోమాలు అవి చేయాల్సిన పనిలే. నువ్వు నడుచుకుంటూ వెళుతుంటే నీ ఆశీర్వాదానికి ఎదురవుతాయి. ఆమేన్. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆయన నమ్మకంగా ఉన్నావు, నువ్వు ఆయనే దేవుడు అని చెప్పి నువ్వు అనుకున్నావు. ఎందుకంటే సహజంగా ఏ మానవుణ్ణి ఎవరు కూడా తృప్తిపరచలేదు, ఏ మానవుని ఎవరు కూడా తృప్తిపరచలేదు. ఎలా ఉంటుందంటే మానవుని యొక్క తృప్తి, నేను ఇక్కడ నుంచి బెంగళూరు దాకా లైట్ కనబడితేనే నేను బెంగళూరు వెళ్తాను అన్నట్టు ఉంటుంది. అలా కాదు, ఏ నాటికి అన్నాను, ప్రభా ఈ 3 పూటల నేను వస్తు లేకుండా నాకు ఆహారాన్ని ఇస్తే చాలు. సొలొమోను ఒకటి అడిగాడు, ఏమడిగాడు? నాకు జ్ఞానాన్ని మాత్రమే ప్రభా. ఎప్పుడైతే దేవుడు అతని జ్ఞానాన్ని దయచేశాడో సమస్తాన్ని ఆయనకి ఏమైనాయి సమకూర్చబడ్డాయి. ఈరోజు నీ కొరతగా ఏదైతే ఉందో ఆ కొరత నువ్వు దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు తప్పక ప్రతిదాన్ని నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన తిరస్కరించేవాడు కాదు, ఆయన కింద పడదోసేవాడు కాదు, ఆయన పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి, ఆయన గాయములను కట్టేటటువంటి వాడు. అవునా కాదు? ఇన్ని ఆశీర్వాదకరమైన మాటలు. అంటే కొన్ని వాగ్దానాలకి కండిషన్స్ ఉన్నాయి, నువ్వు ఇది చేస్తే ఇది జరుగుతుంది. కొన్ని వాగ్దానాలకి కండిషన్స్ లేవు. ఈరోజు 2022 చెప్పిన వాగ్దానాలకి కండిషనే లేదు. ప్రార్థన చేసిన తర్వాత ఎతుకులాగా ఇదేదైనా కండిషన్తో ఇచ్చాడా దేవుడు? కండిషన్ లేకుండా ఇచ్చాడు. దేవుడు చెప్పాడు 3 సంవత్సరాలు 3 ఆశీర్వాదాలు 3 వాగ్దానాలు కండిషన్స్తో ఇచ్చాడు. పర్వాలేదు, నీ యొక్క సంఘంలో ఈ బిడ్డలు చాలా ఆశీర్వాదకరంగా ప్రార్థనా పరంగా విశ్వాసంలో వర్ధిల్లుతూ ఉన్నారు కాబట్టి ఈ 1 సంవత్సరం మాత్రం కండిషన్ లేకుండా ఇస్తూ ఉన్నా. హల్లెలూయా. ఈ 1 సంవత్సరం కండిషన్ లేకుండా ఇస్తా ఉన్నా. ఈ 2022 సంవత్సరంలో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈ స్థలంలో, ఈ కల్వరి వర్షిప్ సెంటర్లో దేవుడు ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఈ స్థలంలో కొంచెం ప్రార్థన చేసి ఏదైతే అడుగుతాం దేవుడు దాన్ని తప్పుగా అయ్యా కరెక్టే కాదు. ఎంతో పాస్టర్స్ సైతం మన దగ్గరికి 10ల సంఖ్యలో వచ్చారు. పాస్టర్ చాలా మంది వచ్చారు. ఒక పాస్టర్ గారు అన్నాడు, ఇక్కడ కూర్చొని కొన్నేళ్ళు కొట్టి అన్న 4 డేస్గా మొబైల్ పనిచేయలేదన్న, ఇక్కడ ఒకసారి కూర్చొని ఏసునామలో మొబైల్ ఆన్ అవును కాక ఎన్ని రోజుల నుంచి ఆన్ అవ్వలేదు? అది 4. ఏసునామలో మొబైల్ ఆన్ అయింది. మొబైల్ విశ్వాసం. ఈ స్థలానికి ఉన్నట్టు గొప్పతనం, ఎందుకంటే ఈ స్థలంలో ఆయన పరిశుద్ధ స్థలం అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన నామము
కల్మషము లేకుండా స్తుతించబడుతూ ఉంది. ఏ మత్సరము కానీ, క్రోధము కానీ, కామము కానీ, వేరే ఆలోచన ఏది లేకుండా ఇక్కడ కూడినటువంటి మనమందరం కూడా ఆయన ఏక మనసుతో స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన నీ సంఘంలో ఏసీ ఉందా, నీ సంఘంలో ఫ్యాన్ ఉందని చూసేవాడు కాదు, నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందని చూసేవాడు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా అని ఆయనకు తెలుసు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో నాకు స్థానం ఉంది కాబట్టి వారు ఏది అడిగినా నేను కాదనకూడదని ఆయన కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె అందుకని మనం అడిగిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన కాదనకుండా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది. మనం కూడా ఎవరి దగ్గరికన్నా ఏదన్నా అడగడానికి వెళుతారు, ఇస్తుడో ఈడు పోతే ఇంకా జరగదు. కాన్ఫిడెంట్గా నువ్వు అక్కడికి పోయి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నువ్వు ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఏ అవసరం కొరకు నువ్వు ప్రార్థనతో వచ్చావో, ఇక్కడికి ఏ దుఃఖంతో వచ్చావో ఆ దుఃఖాన్ని ఈ స్థలంలో తీర్చి దేవుడు సంతోషంతో పంపిస్తారు. ఆమె ఈ స్థలంలో జీవజలం ఆరాధనలు జరుగుతుంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు, అలాంటి గొప్ప కార్యాలు 2022 సంవత్సరం మహా గొప్పగా చేయబోతున్నారు దేవుడు. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చారు, ఆయన పలికిన ప్రతి మాట నెరవేర్చారు. వాక్యం ద్వారా ఆయన మనకు చెప్పబడినటువంటి ప్రతి కార్యాన్ని మనందరి జీవితాలు దేవుడు నెరవేర్చారు. కొంతమంది ఇళ్ళకి వాకిల దాకా వచ్చి వెనక్కిపోయిన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. వాకిల దాకా వచ్చి వెనక్కిపోయిన ఆశీర్వాదాలు ఉన్నాయి. చేతి దాకా వచ్చి వెనక్కిపోయిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకు వచ్చి వెనక్కిపోయింది అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. వచ్చినట్టే ఉంటుంది, వచ్చేసిందంతే కన్ఫామ్. 8 గంటలకి 5 గంటలకి 4:30 ఫోన్ వస్తుంది, ఇంకా రాలేదని. ఎంత నమ్మకంగా ఉన్నామో ఆ నమ్మకాన్ని మనం ఏమంటుంది 10 నిమిషాల్లో చాలా బాగా అనిపిస్తుంది. కారణం మనమే. ఎక్కడో చిన్న అవిశ్వాసం. అలాంటి అవిశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం ప్రార్థించినట్లయితే ఆయనే స్వయంగా ప్రత్యక్షపరచబడతాడు మనకి. హల్లెలూయా. ఆయనే స్వయంగా ప్రత్యక్షపరచబడతాడు. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఇక నీకు ఏ కొదువు అనేది ఉండదు. ఆయన అంటాడు, వెండి నాది బంగారం. నువ్వు ప్రతిదినం కష్టపడే దేని కొరకు దాని కొరకు, కానీ అవి నా దగ్గర ఉన్నాయి. నువ్వు నా దగ్గరికి నేను ఇస్తాను, నువ్వు నాకు ప్రార్థన చేయి నేను ఇస్తాను అంటే ఆ పైన చేయడు, దాన్ని సాధించగలిగినట్టు కృప దేవుడికి దయచేస్తాను. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేని కొరకైతే పరిగెడుతున్నావు ఆ పరిగెత్తే దాని కొరకు పరిగెత్తక ముందు ఒకసారి నా దగ్గరకు వచ్చి పరిగెత్త అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనకు ప్రియమైనటువంటి దేవుడు చెప్పబడినటువంటి వాగ్దానం ఏంటి? చెప్పబడిన వాగ్దానం ఏంటి? మీరు వెళ్ళు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి అంటున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి ఆయన నీ దగ్గరకు నీతో వస్తాను. కొన్నిసార్లు చెప్తాను, పిల్లవాడిని షాప్కి వెళ్ళరా అంటే వెళ్తున్న